ఉండడం వల్ల యాదవులకి రాజకీయంగా కొంత నష్టం జరిగింది. భారతీయ సంస్కృతిలో మహిళలను ఆదిపరాశక్తిగా పూజిస్తారని, అందుకు దేశంలో పుట్టిన ప్రతి మహిళ గర్వపడాలన్నారు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును చట్టం చేయాలన్నారు. రాబోయే రోజుల్లో మహిళలకు అవగాహన పెంచుకొని రాజకీయాల్లో రాణించాలని సూచించారు ఆయన. మహిళా దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 2K వాక్ నిర్వహించారు. ప్రకాశం చౌక్ నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు జరిగిన 2K వాక్ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మతో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వేలాది మంది వాకర్స్ పాల్గొన్నారు. మగవాళ్లు ఆలయాలకు వెళ్తే దేవతలను పూజిస్తారు, కానీ ఇంటికి వెళ్తే అందుకు భిన్నంగా ప్రవర్తిస్తారని కామెంట్ చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఇంట్లో కూడా మహిళలను దేవతల్లా చూసుకోవాలని సూచించారు రఘురామ. మహిళలకు, బాలికలకు అలాగే ఇంత ఘనంగా తాను సత్యనారాయణ గారు ఎంతో ఉత్సాహంగా మరి ఆయన కూడా ఎక్కడో ఆచరణ నుంచి ఉదయాన్నే వచ్చి వయసులో మా అందరికన్నా పెద్ద అయినా ముందుండి ఆయన ఆపడం చాలా కష్టమైంది. అంటే మహిళలంటే ఆయనకున్న గౌరవాన్ని తన నడక ద్వారా చూపెట్టారు పెద్దలు సత్యనారాయణ గారు. ఇంకా ఈ ఆర్గనైజేషన్ ఎవరెవరు సహకరించారు ఈ గొప్ప ఈవెంట్ అన్నది కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మహిళా దినోత్సవం కొద్ది రోజుల్లో కనుమరుగై పురుషుల దినోత్సవం జరుపుకునే రోజు రావాలని చెప్పి కోరుకుంటున్నా. మహిళలదే సాధికారత రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుండాలని చెప్పి, మీరు అన్నిటిలోనూ మాకన్నా ఎక్కువే, ఎందులోనూ తక్కువ కాదన్నది నిజమైనప్పటికీ ఇంకా నిరూపించవలసిన అవసరం ఉంది కనుక తాటాకు చప్పుళ్లకు బెదిరే రోజులు ఏనాడో